వచ్చాడండి మా ఉండవల్లి తాతయ్య. చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన రెండో రోజే వచ్చి పాపం అపరమేధావతనాన్ని ప్రదర్శిస్తున్నాడు అనమాట. 2014 నుంచి 19 వరకు ఈ అపరమేధావతనం మేము చూసాం తాతయ్య. ఇంకొద్దు ఏం 2019 నుంచి 2024 వరకు అడిగిపోయింది ఆ మేధావతనం. గొంతు ఎందుకు మోగపోయింది? ఆ మార్గదర్శి అను ఇంకొకటను దాన్ని పట్టుకుని ఏడ్చావు. కానీ అప్పట్లో 2014లో మద్యం బాటిల్ని చూపించి ఇది ఇంతకే తయారైద్ది మీ దగ్గరికి వచ్చేటప్పుడు ఎంత అవుతుందో తెలుసా అని చెప్పేసి ప్రెస్ మీట్ల మీద ప్రెస్ మీట్లు పెట్టి ఓదరగొట్టావు. మరి 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి మద్యం రేట్లు పెంచినా, లేకపోతే సొంత డిస్టిలరీస్లో మందు తయారు చేసి ఆ మందు తాగి ఎంతోమంది చచ్చిపోయినా ఏ రోజు బయటకు వచ్చి మాట్లాడలేదే? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద మాట్లాడలేదే? లేకపోతే జగన్మోహన్ రెడ్డి దోచేసిన పథకాల గురించి మాట్లాడలేదే? సంక్షేమం పేరుతో చేసిన మోసాల గురించి ఏ రోజు బయటకు వచ్చి మాట్లాడలేదు కదా. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నీలాంటి వ్యధవల్ని భరిస్తారు కాబట్టి ఇప్పుడు మాత్రం ఎగేసుకుని ముందుకొచ్చి నీ ఉచిత సలహాలు ఇవ్వడానికి సిద్ధపడిపోయావు. చూడు చంద్రబాబు నాయుడు గారు మంచితనం అది. 2019 నుంచి 2024 వరకు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డిని తాట తీస్తాడని మూసుకుని కూర్చున్నావు అనమాట. బాబు అపరమేధావి ఉండవల్లి అరుణ్ కుమార్, నీలాంటోడి ఉచిత సలహాలు మాకు అక్కర్లేదు. చంద్రబాబు నాయుడు గారు నీతో చెప్పించుకునే స్థాయిలో ఆయన లేదు. నువ్వు అంత చెప్పేటోడివి కాదు. రాష్ట్రం కోసం ఏం తీసుకురావాలో, ఎలా నిధులు తీసుకురావాలో, ఎలా పెట్టుబడులు తీసుకురావాలో ఆయన కన్నా అవగాహన ఉన్న వ్యక్తి ఇంకొకటి లేడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాష్ట్రానికి ఇప్పటివరకు ఏదైనా అభివృద్ధి జరిగిందంటే ఆయన హయాంలోనే జరిగింది. మళ్ళీ అభివృద్ధి జరిగినా, సంక్షేమం జరిగినా ఆయన హయాంలోనే జరుగుతుంది. సో నువ్వో ప్రెస్ మీట్ల ముందుకు వచ్చి ఎదవా ఉచిత సలహాలు ఇచ్చావనుకో, మేము కూడా ఇలానే మళ్ళీ తిరిగి 2019 నుంచి 2024 వరకు ఏం పీకావు, ఏమయ్యాయి నీ ఉచిత సలహాలు అపరమేధావ్ గారు అని చెప్పేసి అడగాల్సి వస్తుంది అన్నమాట. సరేనా? గుర్తుపెట్టుకో.